హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సాయి రాధ వ్లాగ్స్. నా పేరు రాధిక. మీరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. సో ఇదైతే సెకండ్ పార్ట్ అనమాట. ఫస్ట్ పార్ట్లో మేము తిరుమలకి వెళ్ళి అక్కడ టోకెన్ ఎలా తీసుకున్నాం, పైకి ఎలా వెళ్ళాం అనేది షేర్ చేసుకున్నాను. అండ్ ఈ వీడియోలో అయితే మేము సెకండ్ డే, అంటే మేము థర్స్డే ఉగాది కదా, ఆ తర్వాత డే అంటే ఫ్రైడే రోజు మేము ఏమేమి తిరిగాము, ఏమేమి ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసామనేది ఈ వీడియోలో చూపిస్తాను అనమాట. అండ్ మార్నింగ్ మేమైతే ఒక కారు ఉంటారు కదా అక్కడ గైడ్స్ చూపించేదానికి, కార్లో పెట్టుకొని ఉంటారు కదా సపరేట్గా తీసుకెళ్ళడానికి. సో దాంట్లో పర్ పర్సన్ 250 రూపీస్ అడిగారనమాట. మేము 200 చేసుకోమని ఎక్కాము. యాక్చువల్లీ బస్సెస్ కూడా ఉంటాయి. బస్సులో అయితే 150 అంట పర్ పర్సన్. బట్ బస్సెస్కి పిల్లలతో పోవాలంటే కష్టము, అప్పటికి మా పని అయిపోయింది. సో అంత కష్టం ఎందుకులే, దీంట్లో కార్లో అయితే ఫ్రీగా వెళ్ళిపోవచ్చు హ్యాపీగా అని ఇది తీసుకున్నాం అనమాట. అండ్ బాగుండింది, మంచిగానే తీసుకెళ్లారు అన్ని ప్లేసెస్. టైం కూడా చాలాసేపు ఇచ్చారు, మనం ఎంతసేపు అయినా ఉండొచ్చు, టైం లిమిట్ అట్లా ఏమి ఉండదు, ఫాస్ట్గా కూడా అయిపోతుంది. బస్సులో ఏంటంటే మనం ఒక ప్లేస్లో డ్రాప్ చేసేసి ఆ బస్సు వెళ్ళిపోతుంది అనమాట. మరి మనం ఒక టికెట్ తీసుకున్నా అది చాలా బస్సెస్ రొటేట్ అవుతూ తిరుగుతూ ఉంటాయి. సో మనం ఏ బస్సులో అయినా ఎక్కచ్చు ఆ టికెట్ చూపించి. సో అలా బస్సులో పోయినా ఛాన్సేపు ఉండొచ్చు, బట్ కంఫర్ట్ ఇంపార్టెంట్ కదా బేబీస్ ఉన్నప్పుడు. సో అందుకు మేము ఇది చూస్ చేసుకున్నాము. దాని తర్వాత ఫస్ట్ ప్లేస్ అయితే శ్రీవారి పాదాల దగ్గరికి తీసుకెళ్లారనమాట. అండ్ చాలా పీస్ఫుల్గా ఉంది, చుట్టూ అంతా రష్ మరీ ఎక్కువ అనేం లేరు, బాగానే ఉన్నారు. మరి చాలామంది ఏం రాలేదు అన్నీ చూడడానికి, మోస్ట్లీ అందరు దర్శనం దగ్గర ఉంటారు కదా. సో బాగానే వచ్చారు, మరి ఓవర్ రష్ ఏం లేదు, హ్యాపీగానే చూసుకున్నాం అనమాట. మాతో పాటు ఇంకా 4 మెంబర్స్ అయితే ఉన్నారనమాట కార్లో, అలానే వచ్చిన వాళ్ళు. అండ్ 2 కపుల్ అండ్ 2 బాయ్స్ అనమాట. అండ్ ఆ కపుల్ గురించి కొన్ని విషయాలు ముందు షేర్ చేసుకుంటారనమాట. సో ఫస్ట్ అయితే శ్రీవారి పాదాల దగ్గరికి వెళ్ళి పాదాలు చూసుకొని మంచిగా దర్శనం చేసుకుని అయితే రిటర్న్ అక్కడ దీపాలు పెట్టేసి వచ్చామన్నమాట. అండ్ సెకండ్ ప్లేస్ అయితే, అండ్ ఇది సెకండ్ ప్లేస్ అనమాట, శిలాతోరణం. సో ఇక్కడ కొన్ని స్వామివారి అవతారాలన్నీ పెట్టారనమాట, బొమ్మలు. అండ్ ఇక్కడ కొన్ని రాక్స్ అయితే న్యాచురల్గా ఫామ్ అయినాయంట కొన్ని షేప్స్లో. సో అది ఇక్కడ ఫేమస్. అండ్ శిలాతోరణంలో ఏంటంటే ఒక ఆర్చ్ లాగా రాక్స్ అనేవి ఫామ్ అయ్యాయి, అదే ఇక్కడ అంటే స్పెషల్ అట్రాక్షన్ అనమాట. సో అక్కడ కొన్ని పిక్చర్స్ క్లిక్ చేసుకున్నాము. అండ్ ప్లేస్ కూడా బాగుంది, ఫుల్గా గ్రీనరీగా ఉండింది, మంచిగా పీస్ఫుల్గా కూడా ఉండింది. అండ్ ఇక్కడే చక్రతీర్థం అనేది కూడా ఉంటుందన్నమాట. ఈ ప్లేస్ ఏంటంటే శ్రీ మహావిష్ణు స్వామివారి సుదర్శన చక్రం భూమికి దిగిన ప్రదేశం ఇదే అని పురాణాల్లో ఉందన్నమాట. సో అందువల్ల ఈ ప్లేస్కి కూడా చక్రతీర్థం అని, ఇది చాలా పవర్ఫుల్ వాటర్ ఫాల్ అనమాట. ఈ నీళ్ళలో స్నానం చేస్తే పాపాలు పోతాయని నమ్ముతారనమాట అందరూ. సో ఇది చాలా పవిత్రమైన తీర్థం అనమాట. అండ్ చాలామంది వాటర్లో మునుగుతున్నారు, స్నానాలు చేస్తున్నారు అనమాట. అండ్ ఇక్కడ కూడా కొన్ని స్టెప్స్ ఎక్కడం దిగడం, ప్రతి ప్లేస్లోనూ నడవాల్సి ఉంటుంది. సో కార్ తీసుకోవడం బెస్ట్ అనిపించింది మాకైతే. ఇక్కడ స్టెప్స్ కూడా ఎక్కువ ఉన్నాయి, లోపలికి వెళ్ళాలి. సో చూసారు కదా, స్టెప్స్ చాలా ఉన్నాయన్నమాట. అండ్ ఎక్కడికి వెళ్ళినా మన వాళ్ళు కాయిన్స్ చేయడం మాత్రం కామన్, అన్నిట్లో కాయిన్స్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ కూడా కాయిన్స్ చేస్తూ ఉన్నారనమాట. అండ్ కొంచెం ముందరికి వెళ్తే ఒక చిన్న టెంపుల్ లాగా కూడా ఉంది చక్రతీర్థం దగ్గరే. సో అక్కడ దర్శనం చేసుకోవచ్చు. అండ్ అక్కడ ప్రతి చోట ఏంటంటే పంతులు గారు ఉంటారు కదా, వాళ్ళు దాని స్పెషాలిటీ అయితే చెప్తూ ఉంటారు. అండ్ మనం ఏమైనా డొనేట్ చేయాలనుకుంటే కూడా చేయొచ్చు. ఒకటి మాత్రం నిజం, ఆ టెంపుల్ మెయింటెనెన్స్ అనేది మాత్రం టాప్ నాచ్ ఉంది. అసలు ఫుడ్ కానీ వాటర్కి కానీ ఎక్కడ కొరత లేకుండా చాలా మంచిగా ఉంది. అండ్ చాలా క్లీన్గా ఉందన్నమాట. ఇక్కడ చూసినా అసలు కంటిన్యూస్గా క్లీన్ చేస్తున్నారు, నీట్గా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. చాలా మంచిగా అనిపించింది, ఎక్కడ మేము సఫర్ అవ్వలేదు, ఏమీ కాలేదు. అండ్ ఈవెన్ లైన్లో కూడా హ్యాపీగా వెళ్ళిపోయాము. అండ్ టోకెన్ తీసుకోవడం మాత్రం మర్చిపోదండి, మరీ చెప్తున్నాను. టోకెన్ ఉంటే ఫాస్ట్గా అయిపోతుంది. ఆబ్వియస్లీ టోకెన్కి టైం పట్టచ్చు, బట్ పైన ఒకటేసారి అంతసేపు నిలబడే కన్నా కింద కాసేపు వెయిట్ చేసి నెక్స్ట్ వెళ్ళి అక్కడ కాసేపు వెయిట్ చేయడమే బెటర్ అని నేను చెప్తాను. సో టోకెన్ మాత్రం మర్చిపోకండి, కాస్త లేట్ అయినా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మమ్మీని, యాక్చువల్లీ మేము ఇక్కడికి శిలాతోరణంకి వెళ్ళినప్పుడు ఆ శిలాతోరణం అని మాకు తెలియదు, ఎక్కడెక్కడో తిరుక్కొని లాస్ట్కి అయితే అక్కడికి వచ్చాము. సో శిలాతోరణం దగ్గర ఇంకా కొన్ని పిక్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఫస్ట్ చక్రతీర్థం చూసుకొని వచ్చి మళ్ళీ శిలాతోరణం దగ్గరకు వచ్చామన్నమాట. అండ్ ఇక్కడ ఒక ఉడుతుంది, అందరూ ఫుడ్ పెడుతుంటే మమ్మీని పెట్టాలని వెళ్ళింది. బిస్కెట్ ఇచ్చింది, దానికి బిస్కెట్ నచ్చదు అనుకుంటా, ఓన్లీ ఫ్రూట్సే తీసుకుంటుంది.
అండ్ కొన్ని పిక్చర్స్ అయితే క్లిక్ చేసుకున్నాం అనమాట. అండ్ మాతో పాటు ఒక కపుల్ వచ్చారని చెప్పాను కదా, వాళ్ళు కొంచెం ఏజ్డే అండ్ మా అమ్మ నాన్న ఏజ్ ఉంటుంది వాళ్ళకి. ఐ థింక్ వాళ్ళ పిల్లలు నాకన్నా పెద్దవాళ్ళు, నా అంత వయసు ఉండొచ్చు. సో వాళ్ళైతే వాళ్ళు మ్యారీడో ఏమో నాకు తెలియదు. ఈ కపుల్ అయితే హ్యాపీగా, చాలా హ్యాపీగా ఉన్నారు, మంచిగా తిరుగుతూ న్యూ కపుల్ లాగా ఇంత క్యూట్గా ఉన్నారో చాలా బాగా అనిపించింది నాకు వాళ్ళని చూసి. మేము అట్లా ఓల్డ్ ఏజ్లో అంత తిరగాలి అన్నట్టు ఐ సీ మై సెల్ఫ్ ఇన్ దెమ్. వాళ్ళు మమ్మల్ని చూసుకుంటున్నాను అనమాట, ఎంత ఎంజాయ్ చేయొచ్చు అని. నిజంగా యంగ్గా ఉన్నప్పుడే కాదు, అలాంటి ఏజ్లో కూడా ఎంజాయ్ చేయొచ్చు, అలాంటి ఏజ్లో కూడా మనం మంచిగా ఉండొచ్చు. చాలా క్యూట్గా అనిపించింది వాళ్ళని చూస్తే. అంతే నెక్స్ట్ జపాలికి అయితే వచ్చామన్నమాట. జపాలి కన్నా ముందు శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్కి వెళ్ళాము, బట్ అది నేను క్యాప్చర్ చేయలేదు. సో అక్కడికి వెళ్ళి మర్చిపోయాను అసలు క్యాప్చర్ చేయడం. అక్కడికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకున్నాం అనమాట. అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత కొన్ని వస్తువులు అయితే తీసుకున్నాము. మా మినీ కోసం ఒక డ్రెస్ తీసుకున్నాము. అండ్ కొన్ని అయితే ఇంటికి కావాల్సినవి అయితే షాప్ చేసామన్నమాట. దాని తర్వాత నెక్స్ట్ జపాలికి వచ్చాము. జపాలి అయితే చాలా చాలా బాగుందన్నమాట. యాక్చువల్లీ నేను అక్కడ ఈ ప్లేస్ మాత్రం ఖచ్చితంగా వెళ్ళాలి తిరుమలకి వెళ్తే అనుకున్నాను. సో దానికైతే వచ్చేసాము. అండ్ ఇది కొంచెం దూరం లోపలికి నడవాల్సి వస్తుంది, ఎందుకంటే టెంపుల్ లోపల ఉంటుంది అనమాట. సో కార్లు అవన్నీ వెళ్ళవు, మనం ఇక్కడ పెట్టేసి నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ నడుచుకుంటూ వెళ్ళడం చాలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళామన్నమాట. మా మినీ కూడా మంచిగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళింది. అండ్ చాలామంది ఇక్కడ ఎక్కువ రష్ ఉన్నారు, మిగతా ప్లేసెస్లో కంటే ఇక్కడ ఎక్కువ రష్ ఉన్నారు, చాలామంది వచ్చారు. అండ్ మంచిగా వెళ్ళామన్నమాట. అండ్ ఈ ప్లేస్ ఏంటంటే ఫారెస్ట్ మధ్యలో ఉంటుంది. అండ్ ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉంటుంది అనమాట. అండ్ రామాయణం ప్రకారం ఇక్కడ ఆంజనేయ స్వామి తపస్సు చేసేవారంట. అండ్ ఈ ప్లేస్ అయితే చుట్టూ నేచర్తో ఎంత పీస్ఫుల్గా ఉంటుందో, అమేజింగ్ ఉంటుంది అసలు. మనము కింద నుంచి పైకి తిరుమలకి వచ్చి అలసిపోయి కొంచెం టైర్డ్ అయి ఉంటాం కదా, సో ఇక్కడికి వస్తే మనసు ప్రశాంతంగా కాసేపు రిలాక్స్డ్గా అనిపిస్తుంది అనమాట. చాలా చాలా బాగుంది, అక్కడ నుంచి రావాలనిపించలేదు నిజంగా. అంటే చాలా పీస్ఫుల్గా, నో నెట్వర్క్, అట్లా ఫోన్ అంతా ఏమీ లేకుండా ఓన్లీ పీస్ఫుల్నెస్ అన్నట్టు చాలా చాలా బాగుండింది. చుట్టూ నేచర్ కానీ అంతా ప్రతి ఒక్కరూ హ్యాపీ ఫేసెస్తో పీస్ఫుల్గా అట్లా అనిపించారనమాట. చాలా బాగుండింది. అండ్ రష్ కూడా బాగున్నారనమాట. బట్ మేము లైన్లో వెళ్ళకుండా పక్కన కాసేపు కూర్చొని అందరు వెళ్ళాక తర్వాత వెళ్ళాము పీస్ఫుల్గా. దర్శనం మాత్రం చాలా చాలా బాగా అయింది. టెంపుల్ చాలా బాగుంది. ఖచ్చితంగా ఇదైతే మిస్ అవ్వకండి, ఖచ్చితంగా వెళ్ళండి. చూస్తేనే తెలుస్తుంది కదా ఎలా ఉందో. మా మమ్మీని అయితే ఇంకా తనకు కొంచెం అలా వదిలేస్తే ఫుల్ తిరుగుతూ ఉంటుంది, మంచిగా స్టెప్ ఎక్కుతూ అటు ఇటు తిరుగుతూ ఉంది. అండ్ మేము కొంచెం అక్కడక్కడ స్నాక్స్ తింటూ మంచిగా వచ్చామన్నమాట. నాకు మామిడి పండు అంటే చాలా ఇష్టం, అది ఖచ్చితంగా తినాలి కదా, సో అది తీసుకొని తింటూ ఉన్నాము. అండ్ ఫైనల్లీ టెంపుల్కి అయితే రీచ్ అయ్యామన్నమాట. అండ్ వచ్చేటప్పుడు ఏంటో ఇంకా ఎంతసేపు అనిపించింది, కానీ వెళ్ళేటప్పుడు అప్పుడే అయిపోయిందా అన్నట్టు అనిపించింది. అంతే కదా, ఫస్ట్ మనకి డిస్టెన్స్ తెలియదు కాబట్టి చాలా దూరం అనిపిస్తుంది. ఒకసారి డిస్టెన్స్ తెలిస్తే అయిపోయిందా అని అనిపిస్తుంది అనమాట, తొందరగా అయిపోతుంది. అండ్ ఇక్కడ మా మినీ చూడండి వెళ్ళిపోయి ఇంకా దండాలు పెట్టేసుకుంటుంది. ఇంకా చాలా భక్తి మా మినీ, నిజం చెప్తున్నా. మా అత్తమ్మ నుంచి ఫాలో అవుతుంది అనమాట. అత్తమ్మ మంచి పూజలు చేస్తారు, మా అత్తమ్మని చూసి మంచిగా నేర్చుకుంది. చాలా ఎక్కువ భక్తి. ఎక్కడ యాక్చువల్లీ పిల్లలు ఎక్కడికైనా బయటకని మామిని కూడా పార్క్ అని చెప్తుంది. బట్ ఇప్పుడు ఎక్కడికి వెళ్దామంటే టెంపుల్ అంటే షీ ఫీల్స్ సో ఎక్సైటెడ్ అండ్ హ్యాపీ. నాకు చాలా మంచిగా అనిపిస్తుంది తను హ్యాపీగా ఫీల్ అయితే. అండ్ మమ్మీని మంచిగా దండం పెట్టేసుకొని ఇంకా దర్శనం చేసుకొని వచ్చామన్నమాట. సో అక్కడ స్వామివారి దారాలు అమ్ముతారనమాట, స్వామివారి దగ్గర పెట్టి ఇస్తారు. మరి అక్కడ మనం మనీ పే చేసి తెచ్చుకోవచ్చు. సో అలా తెచ్చుకొని కట్టుకున్నాం నేను మినీ. జై హనుమాన్ చెప్పమంటే ఏం చెప్పకుండా చేతులు ఎత్తేస్తుంది అనమాట. ఇంకా ఫుల్గా ప్రసాదం పెట్టింటే అది కొంచెం తినింది, ఇంకా మళ్ళీ రిటర్న్ అనమాట. మేము జై హనుమాన్ అంటే ఆమె జై హనుమాన్ అంటూ వచ్చేస్తుంది మా వెనక. ఇంకా వాళ్ళ నాన్నమ్మతో పోటీ పడుతుంది, తను ఫస్టా నాన్నమ్మ ఫస్టా అని. మంకీస్ని చూసి అస్సలు భయపడడం లేదు, దాని వైపు చూసి దగ్గరగా కూర్చునేలాగా ధైర్యంగా ఉందన్నమాట.
నేను సాయి ఉంటే ఒక్కటేమైనా క్వశ్చన్లు, ఆ క్వశ్చన్కి అసలు మీనింగ్గా ఉండదు, ఏది పడితే అది అడిగి తల తింటూ ఉంటాను అనమాట. ఏంది నా పని పట్టినావు ఈరోజు అని అంటాడు. అండ్ నెక్స్ట్ జపాలీలో మంచిగా దర్శనం అయిన తర్వాత నెక్స్ట్ ఆకాశగంగాకి అయితే వచ్చామన్నమాట. ఈ ప్లేస్ ఆకాశగంగా. యాక్చువల్లీ ఇది పురాణాల ప్రకారం ఈ వాటర్ అనేది దేవలోకం నుంచి వస్తాయని నమ్ముతారనమాట. సో అందుకే దీనికి ఆకాశగంగా అని పేరు వచ్చిందంట. అండ్ ఈ వాటర్ని స్పెషల్గా స్వామివారి దర్శనంకి అయితే యూజ్ చేస్తారంట. అండ్ ఇది వన్ ఆఫ్ ద పవిత్రమైన జలం ఇన్ తిరుమల. అండ్ ఇక్కడికైతే కిందికి వెళ్ళి ఇక్కడ కూడా చాలామంది రష్ ఉన్నారు. ఫుల్ బాటిల్స్, మాకు తెలియదు యాక్చువల్లీ, అంటే ఈ ప్లేసెస్ గురించి వేటి గురించి తెలియదు. ఆఫ్టర్ అక్కడికి వెళ్ళిన తర్వాత మేము సెర్చ్ చేసి చూస్తే అప్పుడు తెలుసుకున్నాము. ముందే అయితే ఏం తెలియదు మాకు. ఓన్లీ జవాలి టెంపుల్ గురించి మాత్రమే తెలుసు. ఈ ప్లేసెస్ ఉన్నాయని తెలుసు కానీ వీటి స్పెషాలిటీస్ ఏంటి అనేది ఏం తెలియదు అనమాట. సో మేమేం బాటిల్స్ తీసుకోలేదు, ఏమీ లేదు. అక్కడికి వెళ్తే అందరు బాటిల్స్ పట్టుకొని ఉన్నారనమాట, వాటర్ తెచ్చుకుంటూ ఉన్నారు. సో మేమైతే వాటర్ ఏం తెచ్చుకోలేదు కానీ అక్కడే కాస్త తల మీద చల్లుకొని వచ్చామన్నమాట. చాలా రష్ ఉన్నారు, తోసేసుకుంటున్నారు ఒక్కొక్కరు. అక్కడ ఎక్కువ ప్లేస్ ఉండదు వెళ్ళడానికి, కొంచెమే ఉంటుంది. సో నేనైతే లోపలికి ఏం వెళ్ళలేదు, అక్కడే కూర్చొని టెంపుల్ దగ్గర కూర్చొని ఉన్నాను అనమాట. సో మా అమ్మ వాళ్ళు వెళ్ళి వాటర్ తెచ్చారనమాట. సో ఆ వాటర్ మనం చల్లుకుంటే మంచిది అని. అండ్ దీన్ని చాలా పవర్ఫుల్ అండ్ పవిత్రమైన తీర్థంగా భావిస్తారు అందరూ. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ పాప వినాశనంకి అయితే వచ్చాము. దీనికి మా అత్తమ్మ మినీ రాలేదు, బికాజ్ మినీ అప్పటికి ఫుల్ అలసిపోయి నిద్రపోయిందనమాట. సో ఇక ఉన్నీలే నేను మినీతో ఉంటానని అత్తమ్మ రాలేదు. నెక్స్ట్ నేను మా అమ్మ ముగ్గురం కలిసి అయితే వెళ్ళామన్నమాట పాప వినాశనంకి. సో ఇది కూడా చాలా పవర్ఫుల్ తీర్థము. ఈ వాటర్లో స్నానం చేస్తే మనకు ఉన్న పాపాలన్నీ పోతాయి అని నమ్ముతారనమాట. చాలా మేము కూడా వెళ్ళాము. స్నానం అయితే చేయలేదు కానీ వాటర్తో కాళ్ళు చేతులు తడుపుకొని మొహం అయితే వాష్ చేసుకున్నాం అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ పక్కన అమ్మవారి టెంపుల్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని మాకు తోచినంత మనీ ఇచ్చి బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాం స్వామివారి దగ్గర. ఇది ఇలా జరిగింది. ఇదే మా లాస్ట్ ప్లేస్. దాని తర్వాత ఇంకా రిటర్న్ వెళ్ళిపోయామన్నమాట టెంపుల్ దగ్గరికి. ఇదంతా చూడడానికి మాకు 4 to 5 hours పట్టింది. పీస్ఫుల్గా మంచిగా చూపించారు, హ్యాపీగా జర్నీ అయితే జరిగిపోయింది, మంచిగా చూస్తున్నామన్నమాట. అంతా దిగిన తర్వాత ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోయాము. వాళ్ళు మనల్ని ఎక్కడ పికప్ చేసుకున్నారో అక్కడ డ్రాప్ చేస్తారనమాట. సో అక్కడ నుంచి మేము డ్రాప్ అయిన ప్లేస్ నుంచి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మా ట్రిప్ ఇంత మెమొరబుల్గా పీస్ఫుల్గా ఉంటుందని. అండ్ దేవుడు ఇన్ని రోజులు వెయిట్ చేయించినందుకు అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చాడు. అండ్ దర్శనం మాత్రం చాలా 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 పీస్ఫుల్గా అయింది. నేను ఎలా అవుతుందో, మా పాప ఉంది, పాపతో ఎలా అవుతుందో చాలాసేపు ఉండాల్సి వస్తుందేమో, ఎలానో ఏమో అనుకున్నాను కానీ చాలా పీస్ఫుల్గా దేవుడి దయ వల్ల చాలా మంచిగా అయింది. డెఫినెట్లీ ఇట్స్ మెమరబుల్ ట్రిప్ అని నేను చెప్తాను. అండ్ 2 daysలో అన్నీ చూసాము, హోల్ తిరుమల అంతా తిరిగేసాము నేను సాయి. అండ్ చాలా చాలా ఎంజాయ్ చేసామన్నమాట. సో దిస్ ఈస్ ఫర్ ద వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.